స్వామియే శరణమయ్యప్ప. నేను మాల వేసుకోవడం స్టార్ట్ చేసి 1 year అయిందండి. నేను లక్షవారం పొద్దున్న జనవరి 8వ తారీఖు పొద్దున్న ఇరుముడి కట్టుకున్నానండి. కట్టుకున్న వెంటనే మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి వెళ్ళే బండి ఎక్కేసానండి. ఎక్కిన తర్వాత సాయంత్రం దిగిపోయి సాయంత్రం శేషాద్రి కాకినాడ విజయవాడకి కొట్టామ ట్రైన్ ఎక్కేసానండి. ఎంతో ఆనందం అనిపించిందండి. ఎక్కిన తర్వాత అది సాయంత్రం 6 గంటలకు దిగిపోద్ది అనుకుంటే తెల్లవారు 5 అయిందండి. అయినా సరే బాధలేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా వచ్చేసిన తర్వాత ఇక్కడ కొట్టాయం రైల్వే స్టేషన్లో 5 గంటలకు దిగామండి. దిగిన తర్వాత ఇక్కడి నుంచి మేము 3 సాములు వచ్చాం. ఇక్కడి నుంచి ఎరిమేలో స్నానాలు చేసి స్నానాలంతా అనంతరం పూర్తి చేసుకొని బాబర్ స్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచి మేము పెద్దపాదం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పెద్దపాదం స్టార్ట్ చేయడానికి ముందుగా మేము వచ్చే దారిలో ఎంట్రన్స్లో మామూలుకి ఏలూరు వారు అన్నదానం చేస్తున్నారండి. మరి అన్నదానం చేస్తుంటే రండి స్వీకరించండి, మా అతిథాన్ని స్వీకరించండి అని చెప్పారండి. మేము తప్పకుండా స్వీకరిస్తామండి అని చెప్పి మా ఇరుముళ్ళు అయితే ఒక కుర్చీలో టవల్ వేసి పెట్టి అక్కడ భిక్ష తీసుకోవడం జరిగిందండి. వెజ్ బిర్యానీ సాంబార్ వేసి పెట్టారండి. చాలా బాగుందండి. ఈ స్వీకరించేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మా స్వాములు ఏం చెప్పారంటే ఆమె కొద్దిగా పార్సిల్ పట్టుకెళ్దాం, మళ్ళీ వెళ్ళే దారిలో తినాలి కదా అని చెప్పారండి. సరే మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పారు. చెప్పిన తర్వాత పార్సిల్ కట్టడమే కాకుండా ఒక బాటిల్లో సాంబార్ కూడా వేశారు. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసామండి. ఇదిగోండి ఇలా నడుస్తూ ఈయన వచ్చేసి మా స్వామి గారు. మీ పేరేంటి స్వామి గారు? స్వామి శ్రీనివాస్ గురుస్వామి గారండి. పెద్దపాదం చేయడం అంటే ఈయనకి ఎంతో ఇష్టం. అలా సాగుతూ వెళ్ళిపోతూ ఉంటే నడుస్తూ ఉండగా మాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలసట అనేది లేదు. అంత పుణ్యం చేసుకుంటే కానీ పెద్దపాదం నడలేము. అలాంటిది నడుస్తున్నాం. చాలా హాయిగా ఉందండి. మేము ఇలాగే కొనసాగిస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అప్డేట్స్ కోసం మళ్ళీ కాసేపు పోయాక మీకు ఇస్తాను.